హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను చూపిస్తున్న శారీస్ వచ్చేసి మీకు నచ్చే శారీస్ ఏనండి. ఎందుకంటే సారీ, ప్యూర్ బెన్నీ సిల్క్లు 60 గ్రామ్స్లో ప్లెయిన్ కూడా మనం సేల్ చేసాం అనమాట. ఎప్పటికప్పుడు వెళ్ళిపోతున్నాయి. సో కలంకారీ ప్రింట్స్ కూడా చేశానండి. కొన్ని మంత్స్ బ్యాక్ చేశాను. అప్పుడు చాలా మంది అనమాట ఉన్నాయని అడిగారు. సో వాళ్ళ కోసం అని చెప్పేసి మళ్ళీ మనము 60 గ్రామ్స్ మీద పిచ్చివాయి ప్రింట్స్ వేయించామండి, కలంకారీ ప్రింట్స్ వేయించాము. సో ఎవరు మిస్ అవుతుంది అనమాట. మీ విజయలక్ష్మి శారీస్ లోనే ఉంటుందండి. ఎందుకంటే మీ యూట్యూబ్ ఛానల్ అండి, మా కాదండి, మీ ఛానల్లో కాస్ట్ వెబ్సైట్ చెక్ చేసి చూడండి, ఎక్కడా ఉండదు అనమాట. 6800 మాత్రమే పెట్టాను అనమాట. ఎవరు మిస్ అవ్వద్దు. కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయి. చూడండి, స్టెప్స్ కూడా పెద్ద చాలా బాగా వచ్చినాయి. సింగిల్ స్టెప్ ట్రాన్స్పరెంట్, సింగిల్ స్టెప్ వేసినా కూడా మీకు ఎక్కడ ట్రాన్స్పరెంట్ అయితే అది లైట్గా ఎక్కడో ఉంటుందండి. జస్ట్ ఇదిగో చూడండి. సో ఎవరైనా మెయింటైన్ చేయొచ్చు అనమాట హ్యాపీగా. పెద్దవాళ్ళు కూడా బెన్నీ అనేది ఎవర్ గ్రీన్ కదా, అందుకని చెప్పేసి ఎవరైనా సరే 18 ఇయర్స్ నుంచి మీ ఇష్టం ఏ ఏజ్ వాళ్ళైనా కూడా మెయింటైన్ చేయొచ్చు. దీనికి ఏజ్తో సంబంధం లేదనమాట. చక్కగా ఉన్నాయండి. కలంకారీ ప్రింట్స్ అనేది ఇప్పుడు అందరూ ఇష్టపడుతున్నారు కాబట్టి సో మళ్ళీ చెప్పించాను. ఇప్పుడు నేను కట్టుకున్న కలర్ ఏంటంటే గంధం ఎల్లోకి రాణి పింక్. ఇది వచ్చేసి ఏంటంటే పిచ్చివాయి ప్రింట్స్ లా ఇచ్చారండి. ప్రింట్ వచ్చేసి పిచ్చివాయి ప్రింట్స్ అనమాట. పళ్ళు వచ్చేసి ఇలా బెన్నీ తెలుసు కదా మీకు, ప్లెయిన్ లైన్స్ పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఆపోజిట్ 60 గ్రామ్స్. కాస్ట్ వచ్చేసి 6800 రూపీస్ అండి. ఫస్ట్ కలర్ వచ్చేసి మీకు తెలుసు కదా, నేను ఎప్పుడు ఎల్లో కానీ లేకపోతే నాకు నచ్చిన బ్లాక్ కానీ చూపిస్తాను అనమాట. సో ఫస్ట్ వచ్చేసి ఎల్లో చూపిస్తున్నాను. చూడండి, లెమన్ ఎల్లోలా ఉంది కానీ చాలా బాగుంది. ఇదిగోండి, పిచ్చివాయి ప్రింట్ లో లెమన్ ఎల్లో విత్ పర్పుల్ అనమాట. ప్రింట్ చూసుకోండి ఒకసారి, చక్కగా ఉందనమాట. 6800 రూపీస్ అనమాట. నేను కలంకారీ ప్రింట్ బిఫోర్ నేను కూడా పెట్టానండి, 7000 దాకా పెట్టాను. కానీ ఇప్పుడు మీకోసం నేను తగ్గించాను అనమాట. సో పర్పుల్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఆపోజిట్. కలర్ కాంబినేషన్ చక్కగా ఉందండి, సూపర్ గా ఉంది. 6800 రూపీస్, ఫ్రీ షిప్పింగ్. నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇట్లా చూపిస్తారు, అర్థమైందా? మీకు ఓపిక లేదా? ఇది వచ్చేసి క్రీమ్ కలర్. క్రీమ్ కలర్ కి రాయల్ బ్లూ. చూడండి, క్రీమ్ కలర్ కి రాయల్ బ్లూ అనమాట. పిచ్చివాయి ప్రింట్. ఇక్కడ చూస్తే అర్థమైంది మీకు. షైనింగ్ కానీ, షైనింగ్ బాగుందా, షైనింగ్ కానీ ఏదైనా మీకు అర్థమైంది. క్వాలిటీ వచ్చేసి మీకు తెలుసు, నేను క్వాలిటీ ఉంటేనే చేస్తాననే విషయం. నెక్స్ట్ వచ్చేసి పీచ్ పింక్, కనకాంబరం షేడ్. ఇవన్నీ 6800. పిచ్చివాయి ప్రింట్, పీచ్ పింక్ అంటే కనకాంబరం షేడ్ లా ఉందండి. దానికి వచ్చేసి ఏంటంటే రాయల్ బ్లూ అండ్ రాయల్ బ్లూ బ్లౌజ్. నెక్స్ట్ వచ్చేసి యాష్ కలర్. యాష్ కలర్ కి పిచ్చివాయి ప్రింట్ ఆరెంజ్ షేడ్ వచ్చింది. చూడండి ఎంత బాగుందో కాంబినేషన్, చాలా డీసెంట్ గా ఉన్నాయండి కాంబినేషన్స్ అన్ని కూడా. అండ్ ఆరెంజ్ చక్కగా ఉన్నాయండి కాంబినేషన్స్ వచ్చేసి. తర్వాత మనకి నచ్చే సీ గ్రీన్. ఇవి మళ్ళీ మళ్ళీ రావండి, కొంచెం చూసుకొని మీరు పెట్టుకోండి. ఎందుకంటే ఇవి ఎప్పుడో ఒకసారి ప్రింట్స్ వేపిస్తాం అనమాట మనం. చూడండి, సీ గ్రీన్ అనమాట. సీ గ్రీన్ కి పిచ్చివాయి ప్రింట్స్. అండ్ మీకు బోర్డర్స్ అర్థమవుతున్నాయి అంటే పళ్ళు చూపిస్తున్నాను కాబట్టి నేను బోర్డర్ చెప్పలేదు. మెరూన్ కలర్. ఓకేనా, 6800 రూపీస్, ఫ్రీ షిప్పింగ్. ఇప్పుడు వచ్చేయండి మళ్ళీ కలంకారీ ప్రింట్స్ అండి. ఎందుకంటే కొంతమంది సన్న డిజైన్ కట్టుకోవాలి అనుకుంటారు, అలాంటి వాళ్ళ కోసం కూడా ఇలా ఇప్పించాము. ఇది వచ్చేసి సీ గ్రీన్ కి విత్ మెరూన్. నైస్ గా చాలా డిగ్నిఫైడ్ గా ఉండే శారీస్ అంటే బెన్నీ, ఖాదీ, టస్సర్ మన రెగ్యులర్ లో డీసెంట్ గా ఉన్నమాట. ఇవన్నీ సీ గ్రీన్ విత్ మెరూన్ రెడ్. నెక్స్ట్ వచ్చేసి క్రీమ్ కలర్. కొంచెం నియర్లీ దగ్గరగా ఉన్నాయి అనుకోవద్దు, ఎందుకంటే మనం ఈ కలర్ మీద బాగా కనిపిస్తుంది అని చెప్పేసి వేయించాం అనమాట. క్రీమ్ కలర్ విత్ రాయల్ బ్లూ, కలంకారీ ప్రింట్. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్. ఎల్లో కలర్ కి పర్పుల్. చూడండి, ఎల్లో కలర్ కి పర్పుల్ అండ్ పర్పుల్ పళ్ళు అండ్ పర్పుల్ బ్లౌజ్. నెక్స్ట్ వచ్చేసి పీచ్ పింక్.
ఇంకా ఎవరు స్టార్ట్ చేయలేదండి, ఎందుకంటే ఈ ఇయర్ పీచ్ పింక్ బాగా ట్రెండ్ అంటున్నారు, కానీ ఇంకా లెవెండర్ అనేది మనకి ఇంకా తగ్గలేదు ఇంట్రెస్ట్. చూడండి, పీచ్ పింక్ విత్ మ్యాంగో గ్రీన్. మ్యాంగో గ్రీన్ 6800 రూపీస్. ఇది వచ్చేసి ఏంటంటే ఇందాక పిచ్ వైట్ ప్రింట్ లో కనకాంబరి షేడ్ చూపించాను, సో అది మెరూన్ అనుకుంటా. ఇది వచ్చేసి గ్రీన్ కలర్, పీచ్ పింక్ కి గ్రీన్ కలర్. నెక్స్ట్ వచ్చేసి యాష్ కలర్ కి రెడ్. చూడండి, చాలా బాగుంది, చాలా డీసెంట్ గా ఉంది కలర్. నెక్స్ట్ గోల్డెన్ క్రీమ్ కి గ్రీన్ కలర్. చూడండి ఎంత బాగుందో, ఈవినింగ్ పార్టీస్ కట్టుకెళ్ళండి, బర్త్డే పార్టీస్ కానీ అట్లా సూపర్ గా ఉంటుంది. సంగీత్ ఫంక్షన్స్ కి డీసెంట్ గా అంటే సింపుల్ గా వెళ్ళాలనుకున్నప్పుడు ఇలాంటి సారీస్ చాలా బాగుంటాయి. అంటే షైనీగా వెళ్ళకూడదు అనుకున్నప్పుడు. ఇది వచ్చేసి క్రీమ్ కలర్ కి స్నఫ్ కలర్. చూడండి ఎంత బాగుందో, క్రీమ్ కలర్ కి స్నఫ్ కలర్ అనేది కొంచెం డిఫరెంట్ కాంబినేషన్స్ అనమాట. ఎప్పుడు వచ్చే రెగ్యులర్ కాంబినేషన్ కాకుండా ఇలా ఇచ్చారు, చాలా బాగుంది. దీనికి బ్లౌజ్ కి వర్క్ కానీ ఏం వద్దండి, ఎందుకంటే ఆల్రెడీ ఆల్ ఓవర్ అంతా మీకు కలంకారీ వచ్చేసింది. చక్కగా ఇలా స్టిచ్ చేయించుకుంటేనే నీట్ గా ఉంటుంది మీకు. జస్ట్ పైపింగ్, లేదంటే నచ్చితే బోట్ నెక్, హై నెక్. చూడండి, కలంకారీ ప్రింట్ విత్ రాణి పింక్ విత్ రాయల్ బ్లూ కాంబినేషన్. నెక్స్ట్ వచ్చేసి గంధమల్లి. ఇప్పుడు నేను కట్టుకున్న కలరే సేమ్, కాకపోతే ఇది నేను కట్టుకుంది ఏంటంటే పిచ్ వై ప్రింట్, అండ్ ఇది వచ్చేసి కలంకారీ ప్రింట్. చూడండి, మెరూన్ రెడ్. ఇప్పుడు ఈ శారీస్ అన్ని కూడా మీకు తెలుసు కదా, నాకు నచ్చితే మాత్రం అసలు వీడియో చేయడం నాకు అనమాట. ఎందుకంటే ఎలాగో మ్యారేజెస్ వస్తున్నాయి, ఫంక్షన్స్ వస్తున్నాయి కాబట్టి. సో కొన్ని లో బడ్జెట్లో చేస్తున్నాను, కొన్ని హై బడ్జెట్లో చేస్తున్నాను అనమాట. అది కూడా రీజనబుల్ కాస్ట్లోనే చేస్తున్నాను. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు నేను కట్టుకున్న కలర్ కూడా ఇంకొక శారీ అవైలబుల్ ఉందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.